ఎలార్జినైన్ వల్ల మరి సైడ్ ఎఫెక్ట్స్, సైడ్ బెనిఫిట్స్ మీకు చెప్పాను ఇందాక. సైడ్ ఎఫెక్ట్స్ మందుల్లో ఉంటాయి, మెడిసిన్ లో ఉంటాయి, ఫార్మాస్యూటికల్, న్యూట్రాస్యూటికల్ లో సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటో తెలుసండి? స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. మరి ఎవరికైతే స్పెర్మ్ తగ్గి పిల్లలు పుట్టట్లేదు అంటారో వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ పెరిగి మళ్ళీ పిల్లలు పుడతారనమాట. అలాగని స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళే వాడాలని లేదు, ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనిషికి శారీరక వాంఛ అనేది కామన్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మన శారీరక కలయిక అనేది చాలా మరి అవసరం కాబట్టి మేధావులు, డాక్టర్లు అందరూ ఏం చెప్తున్నారంటే శారీరకంగా కలవాలి అని చెప్తున్నారు. కాబట్టి ఆ కలవటానికి కావలసినటువంటి మరి స్పెర్మ్ మీకు తెలుసు 09, Q10, సైనోవెల్ లిక్విడ్, స్పెర్మ్, ఈ 4 బాడీ తనకు తానే తయారు చేసుకుంటుంది. మనం స్టార్టింగ్ లో కూడా మాట్లాడుకున్నాం, మేల్ రిప్రొడక్టివ్, ఫీమేల్ రిప్రొడక్టివ్. రిప్రొడక్టివ్ సిస్టమ్ మీన్స్ వీర్య కణాల ఉత్పత్తిని బాడీ తయారు చేసుకుంటుంది. ఆ కణాలని తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి సపోర్టింగ్ ఈ ఎలార్జినైన్. కాబట్టి ఎవరైతే దంపతులు ఉన్నారో వాళ్ళు చాలా హాయిగా, ఆనందంగా, నిండు నూరేళ్లు ఆనందపడటానికి ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ జ్యూస్లు ఎలాగా బయట చాలా డబ్బులు పెట్టి తాగుతున్నాం, అదేదో ఇది తాగటం వల్ల గుండెకి పనిచేస్తుంది, జీవితానికి పనిచేస్తుంది. మీకు తెలుసు శారీరకంగా ఎవరైతే కలిసి ఉంటారో వాళ్ళకి నిద్ర బాగా వస్తుంది, దాన్ని సుఖ నిద్ర అంటారు. మత్తు నిద్ర వేరు, గాఢ నిద్ర వేరు, సుఖ నిద్ర వేరు. సుఖ నిద్ర తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు అనమాట. బేసిక్ గా అది చాలా అలసిపోవాలి, బాగా పనిచేసి పొలంలో వ్యవసాయం చేసి వచ్చిన వాళ్ళకి వస్తుంది అది. కానీ రెండోది, ఎవరైతే శారీరకంగా కలుస్తారో వాళ్ళు కూడా ఆ నిద్ర వస్తుందంట. మరి శారీరకంగా కలవాలంటే అతను చాలా మరి స్ట్రెంగ్త్ ఉండాలి, చాలా ఎనర్జీ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ముందు ఆ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయాలంటే ఎవరికి ఇంట్రెస్ట్ పుడుద్ది అంటే ఈ వీధి కణాల ఉత్పత్తి పెరిగే వాళ్ళకే ఇంట్రెస్ట్ పుడుద్ది. ఆ ఇంట్రెస్ట్ మరి ఎల్ఆర్జినైన్ అండ్ Q10. ఐఎమ్ సారీ, నేను టాపిక్ అది కాదు, కానీ ఉన్న వాస్తవాన్ని మనకు అందరికీ, మన వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ అందరికీ తెలియాలి. చాలా మందికి ఆ సమస్యలు ఉన్నారు, పైకి చెప్పుకోలేరని చెప్పేసి నేను చెప్తున్నాను తప్ప వేరేగా అర్థం చేసుకోకుండా. ఐఎమ్ సారీ. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అండి ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి Q10. ఇది కార్డియో కేర్ లో ఉంది, కానీ కార్డియో కేర్ కి సంబంధించింది కాదు. అయితే ఇది నేను ఇందాక చెప్పాను, తిన్న ఆహారం డైజెస్ట్ అయిన తర్వాత చిన్న ప్రేగులోకి వెళ్ళి పోషక పదార్థాలు, విషక పదార్థాలు విడిపోయిన తర్వాత విసర్జ పదార్థాలు పెద్ద ప్రేగులోకి వెళ్ళిపోయి పోషకాలన్నీ కూడా ఏడపోతాయి. త్రూ కాలేయం ద్వారా బ్లడ్ స్ట్రీమ్ లో కలిసి అక్కడ నుంచి కణాలు ఓపెన్ అయితే అందులోకి వెళ్తే అందులో మైటోకాండ్రియా పవర్ హౌస్ అని పిలుస్తారు. అది సెల్యులర్ ఎనర్జీగా మారుస్తుంది కదా. ఆ సెల్యులర్ ఎనర్జీగా మార్చాలి అంటే కనుక Q10 సహాయం తీసుకోవాలి. అలా Q10 సహాయం ఉంటేనే సెల్యులర్ ఎనర్జీగా మారి అది గుండెకు వస్తుంది. అంటే అక్కడ పనిచేస్తే గుండె ఎనర్జీగా ఉంటుంది కాబట్టి కార్డియో కేర్ లో పెట్టారు దీన్ని. ప్లస్ ఎప్పుడైతే గుండె ఎనర్జీ రావట్లేదా? ఓకే సార్. అలా ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అండి ఇది. ఆ విధంగా ఇది ఎల్ఆర్జినైన్ అంటే రెగ్యులర్ గా తాగొచ్చు, కానీ దీన్ని ఇయర్లీ 1 or 2 months యూజ్ చేయాలి. రెగ్యులర్ గా అంటే ఎవ్రీ ఇయర్ యూజ్ చేయాలి. 1 or 2 months. 1 or 2 months యూజ్ చేస్తే 10 months అవసరం లేదనమాట. Q10 స్థాయిలు అలాగే ఉంటాయి. కాబట్టి Q10 అనేది 1 or 2 months యూజ్ చేసేది, భోజనం తర్వాత యూజ్ చేసేది. దీనివల్ల ఏంటంటే సెల్యులర్ ఎనర్జీగా మార్చడానికి మైటోకాండ్రియాకి ఒక బలం ఏంటంటే ఆక్సిజన్ తో పాటు Q10 అవసరం అనమాట. అందుకే Q10 అనేది 20 సంవత్సరాల లోపు పిల్లలు వాడాల్సిన అవసరం లేదు. 20 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా Q10 అవసరం పూర్తి స్థాయిలో ఉంది. ప్లస్ Q10 ఎవరైతే మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేస్తారో ఆ మెడిసిన్స్ వల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ని తీసేయడానికి బాగా పనిచేస్తుంది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి Q10 మన పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది కూడా మన చర్మాన్ని గ్లో పెంచుతుంది. బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లు కాస్మెటిక్స్ Q10 కాస్మెటిక్స్ యూజ్ చేస్తారు, చాలా కాస్ట్లీ అనమాట అది. అలాగే నెక్స్ట్ వచ్చేసి Q10 వల్ల ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదో, లేడీస్ ప్రాబ్లం అన్నారో వాళ్ళకి, లేడీస్ అండ్ జెంట్స్, వీరి కణాల ఉత్పత్తి తక్కువ అయితే 2 యూజ్ చేయాలి. ఏది? ఎల్ఆర్జినైన్ అండి ఇది. ఇప్పుడు ఆ వీర్య కణాలు ఉత్పత్తి అయిన తర్వాత వీర్య కణం వెళ్ళి అండకణాన్ని చేరి ఫలదీకరణం చెంది పిండం తయారవుతుంది. ఇది మనందరికి తెలిసిన స్టోరీ. అయితే వీర్య కణాలు ఉత్పత్తి అయినప్పుడు 3 రకాలు ఉంటాయండి. అదేంటంటే మొటిలిటీ సెల్స్, నాన్ మొటిలిటీ సెల్స్, డెడ్ సెల్స్. మొటిలిటీ అంటే యాక్టివ్ గా ఉండేవి, నాన్ మొటిలిటీ అంటే బతుకుండి యాక్టివ్ గా లేనివి, డెడ్ సెల్స్ అంటే చనిపోయినవి. ఈ మొటిలిటీ సెల్స్ కి ఈ డెడ్ సెల్స్, నాన్ మొటిలిటీ సెల్స్ అడ్డు వస్తూ ఉంటాయి. అవి బతికేది ఫ్యూ సెకండ్సే. ఆ సెకండ్స్ లోనే అండాన్ని చేరి
పిండంగా మారాలి. అలాంటి సందర్భంలో ఇవి అడ్డు రావటం వల్ల అవి చొచ్చుకుని వెళ్ళలేవు, ఈలోపు చనిపోతాయి. అలా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఏ కాలం వృధా అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ పిల్లలు పుట్టట్లేదు. అలాంటి వాళ్ళకి ఈ Q10 సహాయం తీసుకుంటే ఈ నాన్ మోటిలిటీ ఏదైతే ఉందో అది మొటిలిటీగా మారటమే కాకుండా మొత్తం కణాలకి యాక్టివ్నెస్ వస్తుంది. అప్పుడు చీల్చుకుని వెళ్ళటానికి అవకాశం ఉందన్నమాట. అందుకే ఎవరైతే పిల్లలు పుట్టట్లేదు అంటారో వాళ్ళకి Q10 అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎస్, ఈ విధంగా Q10 ప్లస్ క్రిములు, కీటకాలు, దోమలు, పురుగులు పుట్టడం వల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీయడానికి బాగా ఉపయోగపడుతుందండి Q10. ఇలా Q10 ని యూజ్ చేయటం వల్ల చాలా మంచిది.